2 రాష్ట్రాల్లో సంచలనం రేపుతూ మిస్టరీగా మారినటువంటి చిన్నారి పాప ఇప్పటి వరకు ఆచూకీ దొరకలేదు. తుని పాప తప్పిపోయి ఇప్పటికి 17 రోజులవుతోంది. అయినా కొంచెం కూడా సమాచారం లేదు. అన్ని రకాలుగా అధికారులు, అధికార యంత్రాంగం, ప్రభుత్వం ఎంతో కష్టపడుతున్నప్పటికీ చిన్న క్లూ కూడా దొరకలేదు. ఎన్నో కేసులు చూస్తుంటాము. ఏదో ఒక క్లూ 4 రోజులకో, 5 రోజులకో, 10 రోజులకో దొరుకుతుంది. కానీ ఈ పాప కేసులో మాత్రం 17 రోజులవుతున్నా పాప ఉందా లేదా, ఒకవేళ ఉంటే క్షేమంగా ఉందా లేదా, ఏమీ తెలియనటువంటి పరిస్థితి. ఇంకో విచిత్రం ఏంటంటే ఈ కేసులో పాపతో పాటు వెళ్ళినటువంటి కుక్క రోడ్లలో తిరిగేసి చివరికి ఇంటికి వచ్చి సడన్ గా చనిపోయింది. అదెందుకో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఒక్కసారి పాప తల్లి మనతో పాటు లైవ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. ఏమన్నా వాళ్ళకి ఇంకా డౌట్లు ఉన్నాయా, లేకపోతే ఏదన్నా చిన్న క్లూ ఏమన్నా ఇంకా పోలీసులకు అందించగలుగుతారా వీళ్ళు, వాళ్ళకి ఈజీ అవటానికి, వాళ్ళ దర్యాప్తు వేగవంతం అవటానికి, ఇవన్నీ కూడా ఒక్కసారి ఆమెతో మాట్లాడదాం. ఇన్ని రోజులు అయిపోతుంది, ఏమన్నా అప్డేట్ ఉందా అమ్మా? ఏమన్నా తెలిసిందా? కొంచెమైనా చిన్న క్లూ అయినా ఏమన్నా దొరికిందా? ఇంకా ప్రస్తుతానికి అయితే ఇంకా ఏం తెలియదు మేడం. ఎంక్వైరీ చేస్తాను. మీ హస్బెండ్ని తీసుకెళ్లారు కదా, పోలీసులు విచారించినట్టున్నారు. ఏమి చెప్పారమ్మా? అందులో ఏమన్నా తెలిసిందా కనీసం? లేదు మేడం. అదే కాంటాక్ట్ నెంబర్లు ఉన్నాయి కదా మేడం, అవి ఎవరి అని అడుగుతున్నారు. ఇది వరకు కారు గొడవలు ఉంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తారు. ఏం చెప్తున్నారు? మీరు అడిగారా? ఏం చెప్తున్నారు పోలీసులు కానీ, లేకపోతే అక్కడ దర్యాప్తు చేసినటువంటి అధికారులు కానీ ఏం చెప్తున్నారు అసలు? ప్రస్తుతానికి అయితే ఏం తెలియలేదు మేడం. ఎంక్వైరీ చేస్తున్నారు కానీ ఇటు సైడ్ నుంచి కూడా ఎక్కువ. అమ్మా, ఇన్ని రోజులైంది కదా, మీకేమన్నా అనుమానం ఉందా? దేని మీదన్నా, ఎవరి మీదన్నా ఏమన్నా మీకు డౌట్ ఉందా? ఎవరి మీద అనుమానం లేదు మేడం. కొంచెం మంది పేర్లు చెప్పా మేడం, అది కారు గొడవల కోసం. వాళ్ళని కూడా తీసుకొచ్చారు కానీ వాళ్ళ సైడ్ నుంచి కూడా లేదు మేడం. అంటే వేరే రకంగా కాదు, పాపకి ఏదన్నా హెల్త్ ఇష్యూ కానీ, లేకపోతే పాపను ఎవరన్నా ఏమన్నా బెదిరించడం కానీ అట్లా ఏమన్నా ఉందా ఎప్పుడన్నా? లేదు మేడం, పాపకి హెల్త్ ఇష్యూ ఏమీ లేదు మేడం. ఏమీ లేదు. బెదిరించడం కరెక్ట్ అయిపోతుంది మేడం. ఎప్పుడన్నా పాప అలా మీరు లేకుండా అన్ని రోజులు ఉండటం అసలు ఎప్పుడన్నా ఉందా? ఎక్కడన్నా ఉంటుందా? ఏడుస్తుందా మామూలుగా మీరు లేకపోతే? నేను ఏడుస్తుంది మేడం. మమ్మల్ని వదిలేసి ఎప్పుడు లేదు మేడం. అంటే మీ అమ్మ వాళ్ళ ఇంటికి కానీ, వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి కానీ అట్లా వెళ్తుంటుందా పాప? ఎప్పుడు పంపించలేదు మేడం. ఎప్పుడు పంపించలేదు. తర్వాత కుక్క కూడా ఊర్లోకి వెళ్ళేసిందంటమ్మా, వేరే రోడ్లోకి వెళ్ళి తర్వాత వచ్చిందంట కదా, తర్వాత ఇంటికి వచ్చి చనిపోయిందంట కదా? కనిపిస్తుంది మేడం. ఊర్లో టెంపుల్ ఉంటే అక్కడ కనిపిస్తుంది. ఎక్కడ దాకా పోయింది ఊరు లోపల? మెయిన్ రోడ్ లోనే మేడం, టెంపుల్ ఉంటుంది. టెంపుల్ వైపు వెళ్ళిందా? వెళ్ళి తర్వాత ఇంటికి వచ్చి చనిపోయింది. కనిపించింది. శనివారం నాడు వెళ్ళిన శనివారం నాడు పాప 11:20 కనిపించలేదని మాకు చెప్పారు మేడం. ఆ రోజు శనివారం 12:40 12:50 అని అక్కడ వినాయకుడి గుడి దగ్గర 50 ఫోటోస్ లో కనిపిస్తున్నాను మేడం. మీకు ఇంకేమన్నా అనుమానాలు ఉన్నాయా అమ్మ ఈ విషయంలో? అంటే పాప విషయంలో ఇంకేమన్నా, అంటే ఎవరన్నా ఏమన్నా చేశారని కానీ, లేకపోతే ఎవరన్నా కిడ్నాప్ చేసి వాళ్ళతో పాటు తీసుకెళ్లిపోయారని అట్లా ఏమన్నా అనుమానాలు ఉన్నాయా? ఎవరి మీద అనుమానాలు అయితే లేవు మేడం. అని ఏంటంటే ఎవరో కావాలని తీసుకెళ్ళిపోయి ఉంటారని. అదే, ఎవరైనా కావాలని తీసుకెళ్లిపోయి ఉండొచ్చు అని. 17 రోజులు అయిపోయింది ఈ రోజు కదమ్మా. జంతువులు అటాక్ చేసిన వాళ్ళు పాటికి తెలుసుకున్నాను. జంతువులు 4 రోజులు బట్టి ఇంకా అనిపిస్తున్నారు కాబట్టి తీసుకుంటారు. ఆ కుక్క అంతకు ముందు బానే ఉండేదా అమ్మా? ఇంతకు ముందు బాగానే ఉంది మేడం. మంచిగా ఉన్న కుక్కనే సడన్ గా అట్లా అయిపోయింది. అంటే కుక్కను కూడా ఏమన్నా చేశారు అని ఏమన్నా మీకు డౌట్ ఉందా? అవును మేడం, కుక్కను కొట్టుకుంటారని అనుకుంటున్నారు. కొండ మీద కొంచెం కొట్టుంటారా? కుక్కను కొట్టారనా? అవును మేడం. కుక్కను కొట్టేసి పాపను తీసుకెళ్లిపోయి ఉంటారని అలానే అనుకుంటున్నాను. అమ్మా, పవన్ కళ్యాణ్ గారి టీం మీతో మాట్లాడారు కదా? అవును మేడం. ఏమన్నారమ్మా? ఏం లేదు మేడం, కొండలో మొత్తం తోటలోని చుట్టుపక్కల ఏరియా అంతా చెరువుల్లోని అన్ని వెతికారు మేడం. చుట్టుపక్కల అయితే అక్కడ బయటకి ఏదో తీసుకెళ్ళిపోయి ఉంటారు. చుట్టుపక్కల కొండలో మొత్తం మా సైడ్ కొండలో తోటలో మొత్తం చూసారు మేడం 4 రోజుల దాకా. ఎక్కడ ఏం కనిపించలేదు. బయటికి కావాలని ఎవరో తీసుకెళ్ళిపోయి ఉంటారు. ఆ తోట లోపలికి ఎంత ఉంటదమ్మా? చాలా పెద్దదా అది? 45 ఎకరాలు మేడం. 45 ఎకరాలా? కుక్కకు కూడా ఆరోగ్యం బానే ఉందా అమ్మా? అప్పటి వరకు ఏం కాలే కదా అసలు? లేదు మేడం, ఇది వరకు బాగానే ఉంది. ఆ రోజు మేడం పాప మిస్ అయింది, శనివారం మిస్ అయింది మేడం.
ఉమ్, మంగళవారం వచ్చింది మేడం కుక్క. మంగళవారం మధ్యాహ్నం వచ్చింది. ఉమ్. వచ్చినప్పుడే కొంచెం దాని దాని మైండ్ చేంజ్ అయింది మేడం. రోజు ఉదయం అంతా ఇంటి దగ్గరే ఉంటుందా కుక్క, లేకపోతే అక్కడక్కడ తిరిగేసి వచ్చి మళ్ళీ నైట్ ఇంటికి వస్తుందా? ఎట్లా? లేదు మేడం, తోటలోనే తిరుగుతుంది మేడం. పాపతోటే ఉంటుందా ఎప్పుడు? పాప. అమ్మ, క్రైమ్ టీం వచ్చింది కదమ్మా పాప కోసం అని చెప్పేసి, అవును మేడం. వాళ్ళు ఏమన్నా క్లూ ఇవ్వడం కానీ వాళ్ళు ఏమన్నా చెప్పడం కానీ ఏమన్నా జరిగిందా అమ్మా? ఇంకా ఏం లేదు మేడం, మా దగ్గరికి ఇంకా వాళ్ళు కూడా ఏం చెప్పలేదు. అవును. అసలు ఎన్నో చూస్తుంటాం కానమ్మా మేము కూడా మీడియాలో, ఇన్ని రోజులు మిస్టరీగా ఉన్నది మీ పాప కేసే అమ్మా. అస్సలు ప్లేస్ గోరంత క్లూ కూడా జరగలేదు మేడం. అసలు ఏం జరిగి ఉండాలని అనుకోవడానికి కూడా చాయిస్ లేకుండా పోయింది మేడం. కరెక్ట్ అమ్మా, కరెక్ట్. మొత్తం 2 రాష్ట్రాల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు ఇదే మాట్లాడుకున్నారు. అసలు ఆ పాపకేమైంది, జ్ఞానేశ్వరి ఎక్కడుంది, జాహ్నవి ఎక్కడుంది, ఇదే గోల అందరూ. పోనీ మన కళ్ళ దగ్గర ఏదైనా జరిగినా సరే ఏదో జరిగిపోయింది అని ఏదో అనుకోండి. ఆ పిల్ల ఉందో లేదో, ఎక్కడ ఉందో, ఎలా ఉందో, చాలా విధాలుగా మైండ్ అసలు పనిచేయట్లేదు. వాళ్ళ నాన్నని పంపించేశారా ఇంటికి పోలీసులు? వెళ్తున్నారు మేడం, వెంటనే వచ్చేస్తున్నారు. అడిగినారు అంతే మేడం, ఏమనలేదు. అంటే ఎవరి మీద అనుమానం ఉందా, ఎవరైనా ఫోన్ నెంబర్ వాళ్ళకి అనుమానంగా అనిపిస్తే ఈ నెంబర్ ఎవరిది ఆ రెండు మాట్లాడేసింది. తర్వాత ఇన్ని పంపించేస్తాను. అలా రోజు కూడా పాప ఒక్కతే ఆడుకోవడానికి వెళ్ళి మళ్ళీ వస్తా ఉంటదా? ఇంటి దగ్గర ఆడుకుంటారు మేడం. ఇంటి దగ్గర మామిడి చెట్టు దగ్గర ఆడుకుంటారు. ఎప్పట్లనే ఆ రోజు కూడా ఆడుకుంటుందని అనుకున్నాను కానీ ఇదంతా జరుగుతుంది. ఆ టైంలో మీరు ఎక్కడున్నారమ్మా? ఇంటి దగ్గర ఉన్నా మేడం. పాపని చిన్న అమ్మాయిని చూసుకుంటున్నాను. ఇంట్లోనే ఉన్నారా? ఓకే ఓకే. నేను ఇంట్లో ఉన్నాను, తను బయట ఆడుకుంటున్నాను. ఆడుకుంటూ అలా వెళ్ళిపోయింది. ఏదైనా అంత దూరం అయితే వెళ్ళదు మేడం. పాప అయితే ఒక్కతే ఎక్కువ దూరం వెళ్ళలేదు మేడం. ఎప్పుడు 5 వరకు ఎప్పుడు వెళ్ళలేదు మేడం. కానీ ఇన్ని రోజుల పాటు అసలు ఏం జరిగిందో తెలియకుండా ఒక తల్లిగా ఎంత నరకం అనుభవిస్తున్నారో అర్థమవుతుందమ్మా. అది ఎవరు మనం సరే అర్థం కాదు మేడం ఎవరికి. అదే అమ్మా, ఎవరికి ఏం అర్థం కాకుండా ఉంది పరిస్థితి. బయట ఎలా తిరిగేస్తుంది, పండుగ తిరిగేస్తుందని అనుకుంటారు అంతే తప్ప ఇది మనసులో ఎంత బాధ ఉన్నది అన్నది ఎవరికి తెలియదు మేడం. తిరగకపోతే నార్మల్ గా ఉండకపోతే అవ్వట్లేదు. అదే చిన్న అమ్మాయిని చూసుకోవటానికి బాగలేదు. తను పేజీ పెడట్లేదు, తను ఉండట్లేదు. ఈ అమ్మకి ఏం బాగలేదు, పిల్లకి ఏం బాగలేదు. ఎవరు ఇష్టంగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు మేడం సోషల్ మీడియా కానీ భయపడిపోయినారు. అసలు మీ పాపదే ఒక మిస్టరీ అనుకుంటే మళ్ళీ ఆ కుక్క అలా తిరిగి వచ్చి ఇంటికి చనిపోవడం అది ఇంకా పెద్ద మిస్టరీ. కుక్క ఏదో చెప్తారు కదా, కుక్క అనుకుంటే కుక్క దేవుడు చేస్తుంది. అవును, ఏమనుకోవాలి అసలు ఏం జరుగుతుంది అనేది కూడా ఆలోచించుకోవడానికి లేదు మేడం. అదే అమ్మా, అదే అసలు ఏదో ఒకటి తెలిస్తేనన్నా ఫస్ట్ ఏం జరిగింది అనేది. అవునమ్మా, పాప ఎలా ఉంది, క్షేమంగా ఉందా లేదా అసలు ఏమీ తెలియని పరిస్థితి అయ్యే. దగ్గర క్షేమంగా ఉన్నా చాలు. మళ్ళీ వాళ్ళు ఎలా చూసుకుంటున్నారు, కొడుతున్నారు, ఎగ్జాక్ట్ గా ఈ టైంలో ఏం చేస్తుందో ఎలా ఉంది అన్న ఆలోచన వచ్చేస్తుంది మేడం. తెలుస్తుంది. అవునమ్మా, అవును అవును, మీ ఆవేదన అర్థం అవుతుంది. ఎవరైనా సరే ఎవరి పిల్లలు వాళ్ళకి కదా మేడం. అవునమ్మా, మనం చూసుకున్నట్టు వాళ్ళు చూసుకోలేరు, వాళ్ళు చూసుకున్నట్టు మనం చూసుకోలేము. కరెక్ట్ కరెక్ట్. ఎలాంటి పిల్లలు ఏదో ఒకటి త్వరగా మీ పాప ఆచూకీ తెలియాలని అయితే మేము కూడా కోరుకుంటున్నామమ్మా. థ్యాంక్స్ అమ్మా. కొంచెం ధైర్యంగా ఉండండి, అంతకంటే మేము కూడా చెప్పగలిగింది ఏం లేదు. రైట్ అమ్మా.